హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ ఇన్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. సో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ అండ్ రుద్రాక్షలు, వాస్తు పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ వాట్స్ ద అడ్వైస్ అనేది చూద్దాం. సో మీ పర్సన్ మీకోసం 24/7 ఆలోచిస్తున్నారు ఇక్కడ. అంటే ఈ ఆలోచనలు ఎలాంటివి అంటే మేబీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీ పర్సన్ని మీరు హర్ట్ చేశారు. మీ మాటల ద్వారానో లేదా మీ చేతల ద్వారానో తెలియదు, బట్ మీ పర్సన్ని హర్ట్ చేశారు. సో ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఇక్కడ మీ పర్సన్ మీకోసం ఎంత ఫీల్ అవుతున్నారు, ఆర్ మీ వల్ల మీ పర్సన్ ఎంత బాధపడ్డారు. అంత బాధపడినా కూడా ఇంకా మిమ్మల్ని కావాలి అనుకుంటున్నారు, ఇంకా మిమ్మల్ని తన ఫ్యూచర్ స్పౌస్ లాగానే చూస్తున్నారు. ఇవన్నీ ఏవైతే ఫీలింగ్స్ ఉన్నాయో మీ పర్సన్కి అవేమీ మీకు తెలియకూడదు అని జాగ్రత్త పడుతున్నారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి ఇక్కడ అంటే మీ పర్సన్ కంటే మీరు కొంచెం హై ఇన్కమ్ ఉన్న పర్సన్. సో ఇక్కడ ఇన్ఫీరియారిటీ కూడా కనిపిస్తుంది మీ పర్సన్ సైడ్ నుంచి. ఓకే, బట్ ఇక్కడ మీ పర్సన్ తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇంకా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ యువర్ అగ్రెసివ్నెస్. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ ఏం ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారంటే మిమ్మల్ని తన ఫ్యూచర్ స్పౌస్గా చూస్తున్నారు. అంటే ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ మీ పర్సన్ మీకు కమిట్ అవుతారు, దాంట్లో అయితే డౌట్ లేదు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఈ పర్సన్ కొంచెం స్లో మూవింగ్ ఎనర్జీ బట్ స్టబర్న్ ఎనర్జీ. సో ఇన్ ద ఫ్యూచర్ ఈ పర్సన్ ఎలా ఉండాలి అని అనుకుంటున్నారో అలా ఇప్పుడే ఉంటున్నారు. అంటే సపోజ్ మీరు ఎక్కడికన్నా వెళ్దామని అడిగారు అనుకోండి, మీ పర్సన్ నో అంటారు. ఓకే, ఐ కాంట్ కమ్ విత్ యూ అనేస్తారు. లేదా నాకేదో అర్జెంట్ పని ఉందంటారు, లేదా నేను ఫ్రీ ఉన్నా కూడా రేపు నేను రాలేను, ఆర్ నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను రాలేను, అలాంటి రిప్లైస్ ఇస్తారు. అట్ సడన్లీ ఇంకొకటి ఏంటంటే మీకు చాలా నవ్వు వస్తుంది అనమాట ఇలాంటి పనులు ఆర్ మాటలు వింటే. సడన్లీ మీకు ఏదో ఒక రొమాంటిక్ మెసేజ్ పంపించి అది వెంటనే మీరు ఆ మెసేజ్కి రిప్లై ఇచ్చే లోపలనే ఓ సారీ, ఈ మెసేజ్ నీకు వచ్చిందా, ఇది నీకు కాదు ఇంకెవరికో అంటారు. అంటే అదంతా ఏంటంటే నిజంగా ఎవరికో పంపిద్దామనో అదంతా ఏం లేదు, అదంతా ట్రాష్. జస్ట్ కిడ్డింగ్ అనమాట. అంటే మిమ్మల్ని మీరు ఆ జెలసీ ఏదైతే ఫీల్ అవుతారో ఆ జెలసీనెస్ చూసుకుని మీ పర్సన్ నవ్వుకుంటారు అక్కడ. సో అది అలాంటి విషయాల్లో మీరు సీరియస్ అయిపోకండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మీ ఎనర్జీస్ చూస్తే ఇక్కడ యాక్చువల్గా ఫర్ సమ్ ఆఫ్ యూ థర్డ్ పార్టీ ఇష్యూలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అండ్ మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీని ఒక రెస్పాన్సిబిలిటీగా చూసుకుంటున్నారు. ఓకే, బట్ నో లవ్ దేర్. లవ్ అనేది మీ వైపే ఉంది. ఓకే, కానీ అది మీకు ఇంకా చెప్పలేదు, చెప్తారు బట్ నాట్ నౌ. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి మీ పర్సన్ సైడ్ నుంచి అని అంటే మీ పర్సన్ అన్నీ హైడ్ చేస్తున్నారు అండ్ మీతో కొంచెం కిడ్డింగ్ అనేది చేస్తున్నారు. మీరేంటంటే కొన్ని విషయాల్లో ఒక్కొక్కసారి సీరియస్ అయిపోతున్నారు. మీరు థర్డ్ పార్టీ ఇష్యూస్లో ఉన్న వాళ్ళైతే థర్డ్ పార్టీ అండ్ మీతో మీ మధ్య కంపారిజన్ మీ పర్సన్ కాదు మీరే చేసేసుకుంటున్నారు ఫస్ట్. అంటే వాళ్ళు గ్రేటా నేను గ్రేటా, నేను అందంగా ఉంటానా వాళ్ళు అందంగా ఉంటారా,
వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారా, నేను ఎక్కువ సంపాదిస్తానా, వాళ్ళు ప్రేమగా చూసుకుంటారా, నేను ప్రేమగా చూసుకుంటానా, ఇలాంటి కంపారిజన్ ఎక్కువైపోయి మీరు మీ పర్సన్ ఏం అనకుండానే మీరు ఫైర్ అయిపోతున్నారు. సో అది మీ పర్సన్ సీరియస్గా తీసుకోవడం లేదు ఇక్కడ, అదొక సిల్లీ థింగ్. అది క్వైట్ కామన్. ఇలాంటి థర్డ్ పార్టీ ట్రయాంగిల్ స్టోరీస్లో ఇదొక కామన్ ఫ్యాక్ట్ అనేసి తను మీ పర్సన్ సీరియస్ తీసుకోవట్లేదు. మీరు కూడా అదే చేయాలి. ఇక్కడ గైడెన్స్ ఏంటంటే మీ పర్సన్ మీ వైపే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అండ్ మీతోటే కమిట్ అవుతారు ఇన్ ద ఫ్యూచర్ అండ్ దే ఆర్ హార్ట్ బ్రోకెన్. బట్ అది కూడా మీకు చెప్పట్లేదు, హైడింగ్. అండ్ తను ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి, అది కూడా మీతో హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ మెసేజెస్ అండ్ కాల్స్. సడన్లీ దే విల్ కాల్ యూ. మీ పర్సన్ కాల్ చేసే అలవాటు లేదు, కానీ సడన్లీ కాల్ చేస్తారు మాట్లాడాలనిపించి, మీ వాయిస్ వినాలనిపించి. అండ్ సడన్లీ మీ సెల్ఫీ పంపండి అలాంటిది ఏదో అడుగుతారు, ఆర్ సడన్లీ దే విల్ సెండ్ దేర్ పిక్స్ టు యూ. సో అంత ఎఫెక్షన్ అండ్ లవ్ అనేది ఉంది. బట్ మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ కోసం? ఇక్కడ చూస్తే మీరు అసలు ఎందుకు ఈ పర్సన్ పదే పదే మీ లైఫ్లోకి ఎందుకు రిపీట్ అవుతున్నారు, ఆ ప్యాటర్న్స్ ఎందుకు రిపీట్ చేస్తున్నారు మీ లైఫ్లో? మీ పర్సన్ ఎందుకు అసలు మీ వెంట పడుతున్నట్టుగా బిహేవ్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు. అక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఏదో ఒక మెసేజ్ చేస్తున్నారు మీ పర్సన్. మీకు కమ్యూనికేషన్ అనేది ఇలా ఉంది నేను ఇప్పుడు చెప్తున్నట్టుగా. బట్ సమ్ ఆఫ్ యూ ఈ క్వశ్చన్స్, ఈ పాయింట్స్ మీకు రెజొనేట్ అవ్వకపోవచ్చు, కొంతమందికి రెజొనేట్ అవ్వచ్చు. 100% మీ పర్సన్ మీకు ఏదైనా మెసేజ్ చేస్తే మీరు బిజీగా ఉండి రెస్పాండ్ అవ్వట్లేదు. మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఓకే మీరు తనని కేర్ చేయట్లేదు అనుకుంటున్నారు. మీ పర్సన్ మీ పైన డిపెండ్ అయి ఉన్నారు అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు అన్నట్టు మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ. ఓకే, బట్ అది కూడా కామనే. ఎవరైనా మీకు మెసేజ్ చేసినప్పుడు మీరు రెడీగా ఫోన్ పట్టుకొని ఉండరు, ఎవరు కూడా ఉండరు. మీరు మెసేజ్ చేసినప్పుడు మీ పర్సన్ కూడా ఆ పొజిషన్లో ఉండరు. బట్ అట్లీస్ట్ ఒక మెసేజ్కి రిప్లై ఇవ్వాలంటే ఒక వర్కింగ్ పర్సన్కి ఒక 10 minutes అన్న పట్టొచ్చు ఆ మెసేజ్, ఆ మొబైల్ ఓపెన్ చేసి మెసేజ్ చూడటానికి అండ్ రిప్లై ఇవ్వడానికి. ఓకే, ఖాళీగా ఉన్న వాళ్ళైతే వెంటనే సపోజ్ ఆ టైంకి ఫోన్ దగ్గరలో ఉన్నా లేదా చేతిలో ఉన్నా పక్కన ఎవరు లేకపోయినా వెంటనే రెస్పాండ్ అవుతారు. బట్ వర్కింగ్ పీపుల్కి ఇది పాసిబిలిటీ అనేది ఉండదు అలా. సో మీరు అదే సిచ్యువేషన్లో ఉన్నారు. సో మీకు రెస్పాండ్ అవ్వడానికి టైం పడుతుంది, కానీ అక్కడ మీ పర్సన్ అదంతా అర్థం చేసుకోవట్లేదు. మీ పర్సన్కి మైండ్లో ఒకటే ఉంది, ఏంటంటే మీరు రెస్పాండ్ అవ్వట్లేదు, మీ పర్సన్ మీరు కేర్ చేయట్లేదు. మీరు ఒక ద ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ ఎనర్జీకి రీచ్ అయిపోయారు కాబట్టి మీ పర్సన్ని మీరు కేర్ చేయట్లేదు అన్న ఆలోచనలో ఉన్నారు అక్కడ మీ పర్సన్. ఓకే, బట్ అయినా కూడా ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఫ్యూచర్లో ఏం జరిగినా కూడా వదలరు. ఓకే, సో వాట్స్ ద గైడెన్స్ హియర్ అంటే ఇప్పుడు చెప్పాను నేను, మిమ్మల్ని థర్డ్ పార్టీతో కంపేర్ చేసుకోకండి. అండ్ మీ పర్సన్ ఒక రాంగ్ స్టెప్ వేశారు తన లైఫ్లో. అంటే రాంగ్ స్టెప్ ఏంటి? రిగార్డింగ్ అగైన్ థర్డ్ పార్టీ. మేబీ డ్యూ టు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మిమ్మల్ని కొన్ని రోజులు మీతో దూరంగా ఉండాల్సి రావడం అలాంటిది ఏదో జరిగింది మీ మధ్య. సో ఆ సెపరేషన్లో మీ పర్సన్ చాలా సఫర్ అయినా కూడా అదంతా మీకు చెప్పటం లేదు. సో స్లోలీ దే విల్ ఓపెన్ అప్ అనమాట. ఇక్కడ మీరు అదంతా అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీ పర్సన్ మీకు కావాలి యాజ్ ఏ ఫ్యూచర్ స్పౌస్ అనుకుంటే మీరు ఇదంతా అర్థం చేసుకోండి. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్లా ఉండాలి ఇక్కడ మీరు కూడా. మీరు మీలాగే ఉండండి. మీరు ఇంకెవరితోని కంపేర్ చేసుకొని మీరు ఎమోషనల్ అవ్వద్దు, మీ పర్సన్ పైన ఫైర్ అవ్వద్దు, అండ్ ఆర్గ్యుమెంట్స్ కూడా అసలు చేయొద్దు. ఓకే, సపోజ్ ఇప్పుడు మీ పర్సన్ ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు అండ్ మీరు కూడా రిలేషన్లో ఉన్నారు మీ పర్సన్తో, దట్ ఈజ్ ట్రయాంగిల్ స్టోరీ. అలాంటప్పుడు జనరల్గా మా ఇంట్లో ఇలా జరిగింది అని చెప్పొచ్చు మీతో. మీరు వెంటనే ఫైర్ అయిపోవచ్చు, ఎందుకంటే మీరు సింగిల్గా ఉంటున్నారు. బట్ మీ పర్సన్ ఒక కమిటెడ్ రిలేషన్లో ఉన్నారు.
మీరు ఏవేవో ఊహించుకుంటున్నారు అక్కడ అలా జరిగిపోయిందేమో, ఇలా జరిగిపోయిందేమో, కానీ అక్కడ ఏం జరగట్లేదు. దిస్ పర్సన్ ఈజ్ హార్ట్ బ్రోకెన్. ఎవరో బ్రూటల్లీ బిహేవ్ చేశారు ఇక్కడ మీ పర్సన్తో. మీ పర్సన్ని మనీ కోసమో దేనికోసమో ఆ డైలమాలో పెట్టి తర్వాత కమిట్మెంట్ తీసుకున్న తర్వాత మీ పర్సన్ని వదిలేశారు. బట్ ఆ విషయం కూడా మీకు చెప్పట్లేదు ఇక్కడ. ఓకే, మీ పర్సన్ ఆల్రెడీ ఎవరితోనో కమిట్మెంట్లో ఉన్నట్టుగా ప్రిటెండ్ చేస్తున్నారు. స్మైలింగ్ ఫేసెస్, స్మైలింగ్ పిక్స్ పోస్ట్ చేస్తున్నారు. ఇదంతా కూడా కరెక్ట్ కాదు. ఇదంతా కూడా ఏంటంటే అదొక క్రియేషన్ అన్నమాట. అంటే మిమ్మల్ని నమ్మించడానికి. అంటే మేబీ మీరు అనొచ్చు కదా, ఇవన్నీ కామన్ థింగ్స్ కదా జనరల్గా. బయట కూడా అందరివి చాలామంది లైఫ్లో ఇలా జరుగుతూ ఉంటుంది. అంటే మిమ్మల్ని కాదని ఇంకొక పర్సన్ కమిట్మెంట్ ఇస్తే అక్కడేదో వాళ్ళకి కలిసి వస్తుందనో లేదా ఇంకేదో అక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఉండబట్టే వెళ్ళిపోయారు మీ పర్సన్. బట్ ఎందుకు వెంటనే ఫెయిల్యూర్ ఎందుకు చూశారు ఆ రిలేషన్షిప్లో అని మీరు మీ పర్సన్ అనొచ్చు. అండ్ మీ పర్సన్ ఆ క్వశ్చన్కి రిప్లై కూడా ఇవ్వలేరు. ఎందుకంటే అక్కడ ఫ్యామిలీస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఓకే, సో అదంతా చెప్పే కంటే ముందు మీ పర్సన్ మీకు మీ దగ్గర అయితే తర్వాత అవన్నీ స్లోగా చెప్పొచ్చు అన్న ఉద్దేశంతో ముందు మీకు కమిట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. దిస్ పర్సన్ ఈజ్ ఇన్ ఎ కమిటెడ్ రిలేషన్షిప్ బట్ నాట్ విత్ దట్ పర్సన్ యాజ్ యూ థింక్. మీరు అనుకున్నట్టుగా అక్కడ ఏం జరగట్లేదు. మీ పర్సన్ సింగిల్గానే ఉన్నారు. ఓకే, ఇక్కడ నాకు తెలిసి మీకు దూరమైన 1 month లోపులోనే ఈ పర్సన్ ఆ కమిటెడ్ రిలేషన్ నుండి డిటాచ్ అయిపోయారు. ఓకే, ద టాక్సిక్ రిలేషన్ ఏదైతే తన లైఫ్లో ఉందో ఆ టాక్సిక్ రిలేషన్ని ఎప్పుడో వదిలేశారు. బట్ స్టిల్ లీగలీ కనెక్టెడ్ టు దట్ టాక్సిక్ రిలేషన్ అనమాట, టాక్సిక్ పర్సన్. సో ఇదంతా కూడా మీకు చెప్తారు. సో చెప్పిన తర్వాత మీరు రియలైజ్ అవుతారు, అయ్యో పాపం ఎందుకు ఇలా బిహేవ్ చేశాను, నేను ఇలా బిహేవ్ చేసి ఉండకూడదు, నేను ఇలా అని ఉండకూడదు అని మీరు రిగ్రెట్ ఫీల్ అవుతారు. కాబట్టి ఇప్పటి నుంచే మీరు మీ బౌండరీస్లో మీరు ఉండండి. అంటే మీరు ఇప్పటి వరకు ఎలా ఉన్నారో అలానే ఉండండి. మీ మధ్య ఏ థర్డ్ పార్టీ లేదు అని మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. అక్కడ ఎలాగూ లేరు, థర్డ్ పార్టీ ఎవరు లేరు, ప్రజెంట్ అయితే లేరు. ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఉన్నారు, ఇప్పుడు లేరు. ఓకే, సో ఈ పాయింట్ ఒకటి మీరు మైండ్లో పెట్టుకొని మీరు మీ పర్సన్కి వెల్కమ్ చెప్పొచ్చు. అంటే ఎవరికైతే ఈ రిలేషన్ ఇంకా కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఈ రిలేషన్ వద్దు, అలాంటి టాక్సిక్ పర్సన్ వద్దు, ఈ పర్సన్ నన్ను చాలా ఇబ్బంది పెట్టారు, చాలా ఏడిపించారు, అండ్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఈ పర్సన్ మళ్ళీ నేను కావాలని వస్తున్నారు, ఐ డోంట్ వాంట్ దిస్ పర్సన్ అనుకుంటే మీరు డిసైడ్ చేసుకోండి. అది నాకు ఇక్కడ రీడింగ్లో 2 ways వస్తాయి ఎప్పుడు కూడా. అందుకే ఈ డెసిషన్ మేకింగ్ ఎప్పుడు మీ మీదే వదిలేస్తుంది యూనివర్స్. ఓకే, సో ఇక్కడ అందుకనే నేను కంక్లూజన్ అనేది ఇవ్వను. ఇంతవరకు ఏం జరిగింది అండ్ గైడెన్స్ ఏంటి అని ఇస్తాను అంతే. ఓకే, అండ్ కొన్ని జాగ్రత్తలు చెప్పడం అనేది జరుగుతుంది ఈ రీడింగ్లో అంతే, ఇంకెంతకంటే ఏమి ఉండవు. అండ్ రెమెడీస్ చెప్తాను. రెమెడీస్ ఎందుకు చెప్తాను అంటే మీరు నెంబర్ ఆఫ్ టారో కార్డ్ రీడింగ్స్ చూస్తారు, కానీ రీడింగ్ విదౌట్ ఎ రెమెడీ ఈజ్ జస్ట్ స్టోరీ టెల్లింగ్. ఓకే, సో ఆ రెమెడీ ఉండాలి, గైడెన్స్ ఉండాలి. అందుకనే నేను అవన్నీ చెప్తూ ఉంటాను. మీరు నెంబర్ ఆఫ్ టారో కార్డ్ రీడింగ్స్ చూస్తున్నారు కానీ మేనిఫెస్ట్ కూడా చేయట్లేదు. మీకు ఆ రీడింగ్స్లో రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నిటినీ మీరు మేనిఫెస్ట్ చేయాలి. మేనిఫెస్ట్ చేస్తేనే ఆ పాయింట్స్ అన్నీ మీకు ఇంకా 100% రెజొనేట్ అవుతాయి. అండ్ కమింగ్ టు 1111 పోర్టల్,
11/11 పోర్టల్ అంటే ఏంటంటే November 11th అనమాట. November 11th రోజు 11:11 AM కానీ 11:11 PM కానీ మీరు తప్పకుండా మీ ఏజ్ ఎంతో అన్ని మినిట్స్ మెడిటేషన్ చేసుకుంటూ ఆ సేమ్ మెడిటేషన్లోనే మీరు మీ విషెస్ అన్నీ ఆల్రెడీ మీరు ఆ విషెస్ అన్ని ఫుల్ఫిల్ అయినట్టు మీకు మీరు విజువలైజ్ చేసుకోండి. దట్ ఈజ్ వాట్ వీ కాల్ మేనిఫెస్టేషన్. ఓకే, ఆ విషెస్ గుర్తుండట్లేదు మెడిటేషన్లో కూర్చున్న తర్వాత అని అనుకుంటే ఏం చేస్తారంటే ఒక పేపర్ పైన మీ విషెస్ అన్నీ రాసుకొని మీరు ఎక్కడైతే మెడిటేషన్కి కూర్చుంటారో అక్కడ మీ ఎదురుగుండా ఆ పేపర్ని స్టిక్ చేసుకోండి బోర్డ్కి. సో అలా మీరు 1 by 1 ఆ విషెస్ అనేవి మీకు ఆల్రెడీ ఇంకా మైండ్లో ఉండిపోతాయి. సో అవన్నీ విజువలైజ్ చేసుకోండి. మీ ఏజ్ ఎంతో అన్ని మినిట్స్ మెడిటేషన్ చేసుకోండి. వీలుంటే మీరు ఫ్రీ ఉంటే ఆ రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ నైట్ కూడా ఆ మెడిటేషన్ అనేది చేసుకోండి. లేదు మాకు కుదరదు అంత టైం ఉండదు అనుకుంటే జస్ట్ 11 minutes అన్నా కూడా మీరు మెడిటేట్ చేసుకోండి. మార్నింగ్ 11 minutes, నైట్ 11 minutes. ఓకే, అండ్ నా ప్రీవియస్ వీడియోస్లో కూడా ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అనేది చెప్పాను. అది కూడా వాచ్ చేయండి. నేను ఎలా చెప్పాను, ఏం చెప్పాను, ఆ రోజు ఏం చేయాలి అనేది. ఓకే, సో అసలు మీ పర్సన్ అంత ఎఫెక్షనేట్గా మళ్ళీ ఈ మధ్య ఎందుకు మీతో మాట్లాడుతున్నారంటే ఇదంతా మనకి మొన్న November 5th జరిగిన ఫుల్ మూన్ ఎనర్జీస్ అన్నమాట. ఫుల్ మూన్ తర్వాత ఎనర్జీ షిఫ్టింగ్ అనేది జరిగింది. నేను చాలామందికి సేమ్ పాయింట్ చెప్పాను. నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి కూడా అరౌండ్ November 5th to November 23rd లోపు చాలామందికి రీయూనియన్స్ అవుతాయి, కమ్యూనికేషన్ వస్తుంది అని చెప్పాను. సో నెంబర్ ఆఫ్ మెసేజెస్ నాకు వస్తున్నాయి వాట్సాప్కి, ఇట్లా కమ్యూనికేషన్ వచ్చింది మేడం, కొన్ని ఇయర్స్గా మేము విడిపోయి ఉన్నాం, ఇప్పుడు మా పర్సన్ నన్ను వెతుక్కుంటూ వచ్చారు. ఇలాంటివన్నీ చాలా హ్యాపీ మెసేజెస్ అన్నమాట. నేను యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పెడతాను, మీరు కూడా చూడొచ్చు ఆ మెసేజెస్. నేమ్ అనేది ఉండదండి, నేమ్ ఉండకుండా ఓన్లీ మెసేజ్ ఉంటుంది. ఎందుకంటే అవన్నీ కూడా హైలీ కాన్ఫిడెన్షియల్ కాబట్టి నేమ్స్ కానీ వాళ్ళ పిక్స్ కానీ వాళ్ళ నెంబర్స్ కానీ వాళ్ళ మెయిల్ ఐడి కానీ ఏమీ ఉండదు, జస్ట్ మెసేజ్ ఉంటుంది అంతే. ఓకే, సో కమ్యూనిటీ ట్యాబ్లో ఉంటాయి నా మెసేజెస్ అనేవి, చూసుకోండి. ఇంకా కొత్తగా కూడా పెడతాను, ఆర్ నా వాట్సాప్ స్టేటస్లో కూడా పెడుతూ ఉంటాను ఇలాంటి మెసేజెస్, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో కొంతమంది ఫైనాన్షియల్గా చాలా సఫర్ అవుతున్నారు. కొంతమంది ఏం చెప్తూ ఉంటారంటే నేను ఎంతో కష్టపడి ఇంత హ్యూజ్ అమౌంట్ సంపాదిస్తున్నాను, బట్ మంత్ ఎండింగ్కి 1 రూపీ కూడా ఉండట్లేదు నా దగ్గర అని చెప్తున్నారు. సో ఇదంతా అసలు ఎందుకు జరుగుతుంది అని అంటే నెగిటివ్ ఎనర్జీ. ఈ నెగిటివ్ ఎనర్జీ మీ నేమ్లో కానీ మీ చక్ర సిస్టంలో కానీ ఉంటే పాజిటివిటీ కానీ హ్యాపీనెస్ ఏమి కానీ మీ దగ్గరికి రాదు. ఆ అబండెన్స్ అనేది ఏ విషయంలోని రాదు. ఓకే, మీ నేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టు ఉండాలి, మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయ్యే నెంబర్లో ఉండాలి, వైబ్రేషన్లో ఉండాలి. సో అలా లేదు అన్నా కూడా కొన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ కొన్ని డిస్ట్రక్టివ్ పేర్స్ ఉంటాయి, నెంబర్స్ లైక్ 13, 18, 16 కొన్ని ఉంటాయి అలా. అండ్ కొన్ని నెంబర్స్ మీకు ఆపోజిట్ ఉంటాయి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకటైతే ఆ నేమ్ నెంబర్ వేరు ఉంటుంది. ఓకే, సపోజ్ ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ 6th అనుకోండి, మీ నేమ్ నెంబర్ 3లో ఉందనుకోండి, మీరు చాలా సఫర్ అవుతారు. అంటే యాక్చువల్గా జాబ్లో సక్సెస్ ఉండదు. ఒకవేళ మంచి జాబ్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయ్యే లోపే అపాయింట్మెంట్ లెటర్ రాదు. మ్యారేజ్ సెటిల్ అయింది అని హ్యాపీగా ఫీల్ అవుతారు, ఆ సెలబ్రేషన్ కంప్లీట్ అయ్యే లోపే మ్యారేజ్ క్యాన్సిల్ అవుతుంది. సో అలా ఉంటుంది. అలా ఏదో దూరం నుంచి మీకు అదృష్టం అలా కనబడి మాయమైపోతూ ఉంటుందన్నమాట. సో అలాంటి కొన్ని ఉంటాయి, కొన్ని నెంబర్స్, నాట్ ఓన్లీ 3 and 6, 6 and 1
ఇది కూడా చాలా డిస్ట్రక్టివ్ పెయిర్ అనమాట. ఓకే, టవర్ నెంబర్ అంటారు దాన్ని. ఓకే, సడన్ ఫెయిల్యూర్స్, సడన్లీ కొలాప్స్ అయిపోతాయి అన్నీ. ఒక హై రేంజ్కి వెళ్ళిపోతారు చాలామంది. హై రేంజ్కి వెళ్ళిన తర్వాత సడన్లీ అక్కడ కొలాప్స్ అయిపోతారు. అంటే ఒక ఏదైనా బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తున్నాయి అంట అనుకోండి, అండ్ వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ కూడా వచ్చింది. బట్ సడన్లీ వాళ్ళకి ఏదో జరగడం వల్ల ఆ నేమ్ అండ్ ఫేమ్ అనేది పోతుంది, ఇన్కమ్ అనేది పోతుంది. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అంటే బికాజ్ ఆఫ్ నెంబర్ 16. ఈ నెంబర్ 16 కనుక మీ పేరులో కనుక ఉంటే మీరు పదే పదే ఇలాంటి డిస్ట్రక్షన్కి మీరు రీజన్ అవుతారనమాట. 1 and 6 డిస్ట్రక్టివ్ పేర్, టవర్ నెంబర్. ఓకే, సో ఇదంతా కూడా మీరు కరెక్ట్ చేసుకోవాలని అంటే న్యూమరాలజీ పరంగా మీ పేర్లు మీ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టు పెట్టుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళు కొన్ని యూనివర్సల్ నెంబర్ కానీ లేదా కొన్ని నెంబర్స్ ఉంటాయి, అన్ని డేట్ ఆఫ్ బర్త్స్కి మ్యాచ్ అయ్యే నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్ వైబ్రేషన్లో మీ పేర్లు పెట్టుకోవాలి. సో అలా పెట్టుకోవడం వల్ల మీకు సక్సెస్ అనేది వస్తుంది. అండ్ కొన్ని జెమ్ స్టోన్స్ వేసుకోవాలి, అండ్ క్రిస్టల్స్ వేసుకోవచ్చు కొంతమంది రుద్రాక్షలు వేసుకుంటారు. సో అలా మీరు చక్రాస్ అనేవి కూడా క్లీన్ చేసుకోవాలి. ఓకే, క్లెన్స్ యువర్ సెల్ఫ్. ఈ 11/11 పోర్టల్ కంటే ముందు కూడా మీరు ఇలా మెడిటేట్ చేసుకోండి. మీ ఏజ్ ఎంతో అన్ని మినిట్స్ మెడిటేట్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల కూడా మీరు ఆ పోర్టల్ రోజు మీరు మెడిటేషన్ ఏదైతే చేయబోతున్నారో దానికి మీరు రెడీ అవుతారనమాట. అంటే ఆ క్లెన్జింగ్ అనేది కంప్లీట్ అవుతుంది అప్పటికి. అండ్ ఆ రోజు మీరు చేసే విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. సో ఇలా కొన్ని జాగ్రత్తలు ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఓకే, సో అగైన్ రీడింగ్ చూద్దాం ఇక్కడ. సో సడన్లీ ఈ పర్సన్ మిమ్మల్ని ఎక్కడికన్నా బయటికి వెళ్దామని అడుగుతారు. సడన్లీ మేబీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీరు మీ పర్సన్ అడిగి ఉంటే ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని అడుగుతారు. అండ్ ఐఎమ్ రెడీ నౌ అంటారు. దేనికి? ఫర్ మ్యారేజ్. విల్ యూ మ్యారీ మీ అనేది వస్తుంది మెసేజ్. ఆర్ ఐ మిస్ యూ, ఐ లవ్ యూ, అలాంటివి వస్తాయి మీ పర్సన్ దగ్గర నుంచి. ఓకే, కానీ అవి వెంటనే డిలీట్ చేయరు, మీరు రెస్పాండ్ అవుతారు. అండ్ ఈ స్టోరీ చాలా స్మూత్గా ముందుకు వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి కొన్ని అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనిఫెస్టేషన్. తర్వాత ఏంటి అంటే మీరు ఎవరితోనూ కంపేర్ చేసుకోకండి, మీరు మీలాగే ఉండండి. ఎందుకంటే మీరు మీలా ఉంటేనే మీ పర్సన్కి ఇష్టం. మీరు ఎవరితోనో కంపేర్ చేసుకుంటే మీరు మీ పర్సన్ దృష్టిలో ఆ వాల్యూ పోగొట్టుకుంటారు. ఓకే, సో మీరు మీ పర్సన్ దృష్టిలో మీరు ఎవరంటే ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్, ఒక హై వైబ్రేషన్లో ఉన్న పర్సన్ మీరు. అంటే ఏంటంటే అబండెన్స్ ఉంటుంది మీకు అన్ని విషయాల్లో. ఒక హైలీ నాలెడ్జబుల్ పర్సన్. అండ్ మీరు మీ ప్రాబ్లమ్సే కాదు, మీ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటిని కూడా ఈజీగా చూసుకుంటారు. దాంట్లో అయితే ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ అబండెన్స్ రిగార్డింగ్ ఫైనాన్సెస్ కూడా. ఓకే, మీ పర్సన్కి ఏం ప్రాబ్లం వచ్చినా కూడా మీరు ఈజీగా సాల్వ్ చేసేవారు ఇన్ ద రీసెంట్ పాస్ట్. సో అదంతా మీ పర్సన్ మర్చిపోలేదు, బట్ మీరు ఒకప్పుడు మర్చిపోయారు. ఎప్పుడంటే మీ పర్సన్ మీతో ఎంత ఎఫెక్షనేట్గా ఉండేవారు అన్న విషయం మీకు అక్కర్లేదు అనుకున్నారు. ఎప్పుడైతే మీ మధ్య ఒక థర్డ్ పార్టీ ఎంటర్ అయ్యారో మీ పర్సన్ని మీరు చాలా హర్ట్ఫుల్ వర్డ్స్తో బాధ పెట్టారు. సో అందుకే మీ పర్సన్ ఇప్పుడు ఓపెన్ అప్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. బట్ ఈ పర్సన్ మనసులో ఉన్నది ఎవరు అంటే మీరే. మీ పర్సన్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ ప్రజెంట్ అయితే. ఎందుకు అని అంటే మీ మధ్య కమ్యూనికేషన్ స్టార్ట్ అయింది. ఈ కమ్యూనికేషన్ లైన్స్ ఎప్పుడైతే ఓపెన్ అయ్యాయో మీ పర్సన్ చాలా హ్యాపీగా
ఉంటున్నారు. మేబీ ఇన్ ద లాస్ట్ నైట్, ఐ థింక్ లాస్ట్ నైట్ ఇక్కడ ఏం జరిగి ఉండొచ్చు అంటే, మేబీ మీ ఇద్దరి మధ్య మళ్ళీ ఏదో ఆర్గ్యుమెంట్ జరిగి మీరు మళ్ళీ సైలెంట్ అయిపోయారు. సో దిస్ సైలెన్స్ ఈజ్ కిల్లింగ్ యువర్ పర్సన్. ఆ సైలెంట్గా ఉండకండి. మీరు సైలెంట్గా ఉండడం వల్ల అక్కడ మీ పర్సన్కి ఏమవుతుందంటే, తనకి ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆ ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి అనిపిస్తుంది. ఎందుకు అంటే, ఇది పాయింట్ కొంతమందికి రెజొనేట్ అవుతుంది, అందరికీ రెజొనేట్ అవ్వదు. ఇప్పుడు నేను చెప్పబోయేది, మీరేం చెప్పుంటారు ఇన్ ద రీసెంట్ పాస్ట్. మీ మధ్య ఆర్గ్యుమెంట్స్ జరిగినప్పుడు, థర్డ్ పార్టీ ఎంటర్ అయినప్పుడు, మీరు వాకవే చేయబోయే ముందు ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీరేం చెప్పారంటే, మీ పర్సన్ థర్డ్ పార్టీకి కమిట్ అయ్యారు కాబట్టి మీరు కూడా మీ ఆప్షన్స్ని మీరు ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు అన్నట్టుగా మీరు మాట్లాడి ఉండొచ్చు, ఆర్ ఆల్రెడీ మాట్లాడారు ఆ మాట. ఓకే, ఇది ఒక స్పెసిఫిక్ మెసేజ్, అందరికీ రెజొనేట్ అవ్వదు. ఇది నాట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, ఓన్లీ ఫర్ సమ్ ఆఫ్ యూ. ఓకే, అది మీరు చాలా ఇంపల్సివ్గా అనేసారు. ఆ మెసేజ్ చేసి ఉండొచ్చు, లేదా మొహం మీద అనేసి ఉండొచ్చు. సో ఆ పాయింట్ అనేది మీ పర్సన్కి ఇంకా గుర్తుండిపోయింది. మీ పర్సన్ ఇప్పుడు అదే దృష్టితో చూస్తున్నారు మిమ్మల్ని. అందుకే స్టాకింగ్, స్పైయింగ్ ఎందుకు ఫేక్ అకౌంట్స్తో అంటే అందుకే. మేబీ మీరు నిజంగా చెప్పినట్టే చేసేసారా? మీరు కూడా ఎవరికన్నా ఓకే చెప్పారా? లేదా ఏమన్నా మ్యాచెస్ చూసారా? మీకు ఎవరికన్నా మీరు కమిట్ అయ్యారా? ఇదంతా కూడా డౌట్ మీ పర్సన్కి. సో ఇవన్నీ మీ మధ్య ఎప్పుడైతే డీప్ కాన్వర్సేషన్ నడుస్తుందో ఆ కాన్వర్సేషన్లో మీరు తెలుసుకుంటారు. మీ పర్సన్ మీ మీద ఈ డౌట్ ఇంకా ఉంది, కానీ మీరే కావాలి మీ పర్సన్కి. అంటే మీరు అలాంటి వాళ్ళు కాదు అని కూడా తెలుసు మీ పర్సన్కి. సో అందుకే మీకు ఇంకా చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. తన ఫ్యూచర్ పార్ట్నర్ ఎవరు అని అంటే అందరికీ మీరే అని చూపిస్తారు కూడా. ఓకే, మీ పర్సన్ తన బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ పిక్స్ చూపించడం అనేది కూడా జరుగుతుంది. అండ్ వాళ్ళ దగ్గర మీతో ఎలా బిహేవ్ చేయాలి అనేది కూడా మీ పర్సన్ వాళ్ళ దగ్గర ఆ డెసిషన్స్ అనేవి అడ్వైజ్ అనేది తీసుకుంటున్నారు. అండ్ అప్పుడు డెసిషన్ అనేది తీసుకుంటున్నారు, అసలు మీతో అలా మాట్లాడవచ్చా, తను చేసిన రాంగ్ ఏంటి, మీరు చేసిన రాంగ్ ఏంటి, ఇదంతా కూడా అనలైజ్ చేసుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్. బట్ ఇక్కడ మీ పర్సన్కి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం కూడా మిమ్మల్ని హెల్ప్ అడిగే అవకాశం కనబడుతుంది. బట్ మీరు హెల్ప్ చేస్తారా ఇక్కడ లేదా అనేది అది మళ్ళీ మీరే ఆలోచించుకోవాలి. బట్ మీ పర్సన్ మిమ్మల్ని హెల్ప్ అడుగుతారు. ఓకే, ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఏం జరగబోతుంది అంటే, ఇక్కడ యాక్చువల్లీ మీ పర్సన్ తన లైఫ్లో చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో. బట్ స్టిల్ ఈ పర్సన్కి మీ వైపు ఎందుకు ఇంత ఎఫెక్షన్, ఎందుకు మీ పైన మీరంటే అంత అట్రాక్షన్ ఎందుకు అంటే, ఈ పర్సన్ నిజంగా చెప్పాలంటే ఫిజికల్లీ ఈ పర్సన్ చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు మీకు. ఈ పర్సన్ కూడా చాలా గుడ్ లుకింగ్ పర్సన్ అయినా కూడా మీరు కూడా చాలా గుడ్ లుకింగ్ పర్సన్. సో చాలా అట్రాక్షన్ అనేది ఉంది ఇద్దరి మధ్య, మ్యూచువల్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి. ఓకే, మీరు సెపరేషన్లో ఉన్నప్పుడు కూడా మీ పర్సన్ ఇలానే ఫీల్ అయ్యారు, కానీ అవన్నీ మీకు ఎక్స్ప్రెస్ చేద్దామనంటే మీరు వాకవే చేశారు. బట్ మీ పర్సన్కి తెలుసు ఎప్పుడో ఒక రోజు మళ్ళీ మీరిద్దరూ ఒకటి అవుతారు, మళ్ళీ కలుస్తారు అన్న విషయం మీ పర్సన్కి తెలుసు. మీరు ఇద్దరూ కలిసి ఏదో బిజినెస్ చేయబోతున్నారు కూడా ఇన్ ద ఫ్యూచర్.
ఓకే, సో ఫర్ సమ్ ఆఫ్ యూ ఈ పర్సన్ మీ కొలీగ్ అయి ఉండొచ్చు, లేదా ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తుండొచ్చు. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఈ పర్సన్ మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఆర్ ఫ్యామిలీ రిలేషన్, ఆర్ ఈ పర్సన్ని మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కూడా పరిచయం అయి ఉండొచ్చు. మీ పర్సన్ని మీరు అలా కలిసి ఉండొచ్చు. బట్ ఇక్కడ మీకు కొంతమంది ఎనిమీస్ కూడా ఉన్నారు, శత్రువులు కూడా ఉన్నారు. మీకు మీ రిలేషన్ ఎవరెవరికైతే తెలుసో అందులో ఇద్దరు మీకు శత్రువులు ఉన్నారు. ఇక్కడ ఎవరు అనుకుంటే ఎవరు ఆ శత్రువులు అంటే మీ మీ సైడ్ నుంచి ఉన్నారు ఇక్కడ. ఓకే, బట్ ఎవరు అంటే మేబీ మీరు ఎవరినైతే బాగా నమ్ముతారో, ఎవరికైతే బాగా రెస్పెక్ట్ ఇస్తున్నారో ఆ పర్సనే మీకు శత్రువు. మీరంటే చాలా ఇష్టం ఇక్కడ ఈ పర్సన్కి కూడా. ఇప్పుడు ఎవరైతే శత్రువు అని చెప్తున్నానో ఆ పర్సన్కి మీరంటే ఇష్టం. అంటే మీరు మిమ్మల్ని ఒక సన్ లాగానో డాటర్ లాగానో చూస్తారు. కానీ ఇక్కడ మీ రిలేషన్ వాళ్ళకి ఇష్టం లేదు. ఇష్టం లేక మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ అనేవి క్రియేట్ చేస్తున్నారు ఇండైరెక్ట్గా. అంటే డైరెక్ట్గా వెళ్ళి అటు మీ పర్సన్కి చెప్పట్లేదు, మీకు చెప్పట్లేదు, బట్ ఇండైరెక్ట్గా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అనేవి క్రియేట్ చేస్తున్నారు. అంటే మీరు మీకోసం కొన్ని లేనిపోనివి అనేవి చెప్తున్నారు మీ పర్సన్కి. ఎందుకలా చెప్తున్నారు అని అంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడుతున్న సంగతి తెలిసి ఇలా చేస్తున్నారు. అంటే ఈ రిలేషన్ ఫర్దర్గా వెళ్ళడానికి వాళ్ళకి ఇష్టం లేదు. ఓకే, సో బివేర్ ఆఫ్ సచ్ పీపుల్. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ వన్ న్యూ పర్సన్, ఈ న్యూ పర్సన్ కూడా మేబీ డివోర్స్డ్ ఆర్ వెయిటింగ్ ఫర్ సమ్మన్ ఆర్ సంథింగ్. వెయిటింగ్ ఫర్ అన్నప్పుడు అక్కడ ఒకవేళ ఈ పర్సన్ ఆల్రెడీ డివోర్స్డ్ అయితే అక్కడ లీగల్ ఇష్యూస్ ఉంటాయి కదా, అవన్నీ ఇంకా సాల్వ్ అవ్వలేదు. సో అందుకు ఈ పర్సన్ మీకు ఆ కమిట్మెంట్ అనేది అడగట్లేదు ఆర్ ఇవ్వట్లేదు. మీరు వెయిట్ చేయట్లేదు ఈ న్యూ పర్సన్ దగ్గర. ఆ పర్సన్ కమిట్మెంట్ ఇస్తారా లేదా అనేది మీకు అవసరమే లేదు అసలు. బట్ దట్ న్యూ పర్సన్ మీకు కమిట్ అవ్వాలని చూస్తున్నారు, మీతో తన ఫ్యూచర్ చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ న్యూ పర్సన్కి కూడా తన లైఫ్లో కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నాయి, లీగల్ ఇష్యూస్ ఫైట్ చేస్తున్నారు, కొన్ని లీగల్ కేసెస్ రిగార్డింగ్ దిస్ డివోర్స్ ఆర్ ఎనీథింగ్. సో ఈ పర్సన్ ఒక బిజినెస్ పర్సన్, బట్ ఫైనాన్షియల్లీ ట్రబుల్స్ ఉన్నా, ఆ ఫైనాన్షియల్ సెట్ బ్యాక్స్ ఉన్న ఈ పర్సన్ ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్. సో ఈ పర్సన్ మీకు సోషల్ మీడియాలో మెసేజెస్ పెట్టచ్చు. ఏమని అంటే అది ఎలా ఉంటుందంటే మీకు ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటారు ఆ న్యూ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టుగా. అంటే కొన్ని రీల్స్ కానీ ఆర్ కొన్ని ఆ మూవీస్లో క్లిప్పింగ్స్ ఉంటాయి కదా అలాంటివి కానీ, లేదా సాంగ్స్ కానీ ఆర్ ఎఫర్మేషన్స్ ఉంటాయి కొన్ని, అలాంటివి ఏదైనా పంపిస్తూ ఉంటారు. సో అదంతా మీకే ఎందుకు పంపిస్తుంటారంటే ఈ పర్సన్ మీ ఫేస్ ఫస్ట్ టైం చూసినప్పుడే ఈ పర్సన్కి, న్యూ పర్సన్కి ఏమనిపించిందంటే మీరు చాలా ఇన్నోసెంట్ పర్సన్, మీలాంటి పర్సన్ ఎవరికన్నా హస్బెండ్గా ఆర్ వైఫ్గా ఉంటే వాళ్ళ లైఫ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్న ఇంప్రెషన్ పడింది. ఓకే, దిస్ న్యూ పర్సన్కి కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఓకే, సింగిల్ ఉన్నారు ప్రజెంట్. సో ఇప్పుడు అందుకే ఈ న్యూ పర్సన్ తనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుని మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఈ పర్సన్ చాలా ప్యాంపరింగ్గా మాట్లాడతారు అండ్
ఈ పర్సన్ మీకు మెసేజెస్ పంపించవచ్చు. ఏమని అంటే లైక్ ఈ పర్సన్ని ఎవరో చీట్ చేసి వెళ్ళిపోయారు, దిస్ న్యూ పర్సన్ని. సో ఇప్పుడు మిమ్మల్ని అవే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనమాట ఇండైరెక్ట్గా, అంటే అది త్రూ రీల్స్ ఆర్ ఎనీ మెసేజెస్. ఈ పర్సన్ మీతో అవే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఏమనంటే క్లారిఫికేషన్ కోసం అనమాట. అవన్నీ క్లారిఫై చేసుకుంటూ ఉంటారు. అంటే ద సేమ్ పాస్ట్ పర్సన్ ఎవరైతే తన లైఫ్లో ఉన్నారో, న్యూ పర్సన్ లైఫ్లో సేమ్ అలానే మీరు కూడా తనని సడన్లీ వదిలేసి వెళ్ళిపోతారా, లేదా సడన్లీ ఏదైనా డిస్ప్యూట్స్ రైజ్ చేస్తారా, అలాంటివన్నీ క్వశ్చన్స్ ఇండైరెక్ట్గా అడుగుతూ ఉంటారు, డైరెక్ట్గా అడగరు. అండ్ అసలు ట్రూ లవ్ అంటే ఏంటి, ట్రూ రిలేషన్ అంటే ఏంటి, అలాంటివన్నీ, ట్రూ కమిట్మెంట్ అంటే ఏంటి, అలాంటి కొన్ని కొటేషన్స్ కూడా పంపిస్తూ ఉంటారు మీకు. ఓకే, బట్ మీ ఎనర్జీస్ చూస్తే మీరు జస్ట్ ఏదో ఒక ఫ్రెండ్ పంపిస్తే ఎలా చూసి వదిలేస్తారో, ఆర్ జస్ట్ ఒక సీన్ చేసి వదిలేస్తారో అట్లా వదిలేస్తారు మీరు, అంతేగాని మీరేమి రిప్లై అనేది ఇవ్వరు అలాంటి మెసేజెస్కి. ఓకే, అలానే ఆ పర్సన్ని, న్యూ పర్సన్ని మీరు బ్లాక్ చేయరు కూడా. మీకు అసలు ఏ ఫీలింగ్స్ లేవు రిగార్డింగ్ దిస్ న్యూ పర్సన్, ఏ ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు. ఎందుకు లేవు అంటే మీరు ఓన్లీ వన్ పర్సన్కే కమిట్ అయ్యారు, అది కూడా మీ పర్సనే, పాస్ట్ పర్సన్. దిస్ పాస్ట్ పర్సన్ మీ మైండ్ అంతా ఆక్యుపై చేసేసారు. సేమ్ వే మీరు కూడా మీ పర్సన్ మైండ్ అంతా ఆక్యుపై చేసేసారు. అసలు మీ పర్సన్కి చాలా ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి ఇక్కడ ప్రజెంట్ రిగార్డింగ్ ఫైనాన్సెస్, రిలేషన్షిప్స్, ఫ్యామిలీ రిలేషన్స్, ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు మీ పర్సన్. అయినా కూడా మీతో మాట్లాడిన ఆ కాసేపు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఎప్పుడైతే తన వర్క్ కంప్లీట్ చేసుకుంటారో ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తారు. అండ్ దెన్ గోయింగ్ హోమ్, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే సేమ్ రొటీన్ మీ పర్సన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియా ఓపెన్ చేయడం, మీ పిక్స్ చూసుకోవడం, అండ్ మీ మెసేజెస్ చదువుకోవడం, మీతో ఏదో మళ్ళీ మాట్లాడినట్టుగా ఫీల్ అవ్వడం, అండ్ అగైన్ పడుకోవడం. ఇదే రొటీన్ మీ పర్సన్ది. ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీ పర్సన్కి ఎడిక్షన్స్ అనేవి ఉండేవి, కానీ ఇప్పుడు ఆ ఎడిక్షన్స్ 1 by 1 వదిలేస్తున్నారు. ఎందుకు అంటే ఈ పర్సన్ మీకు కమిట్ అవ్వాలి. తన మెయిన్ గోల్ ఏంటి, ఓకే, ఏంటి అంటే మీతో కమిట్ అవ్వాలి, మీతో కలిసి ఓల్డ్ అవ్వాలి, అంటే లైఫ్ అంతా మీతోనే ఉండాలి అని ఈ పర్సన్ ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఈ ప్లానింగ్ ఏదైతే ఉందో దాంట్లో ఎవరెవరైతే అడ్డుపడతారో, ఆ పని జరగకుండా ఆపేద్దామని ట్రై చేస్తారో వాళ్ళందరినీ కూడా ఈ పర్సన్ వదిలేస్తారు. వాళ్ళందరికీ మీ పర్సనే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు మీతో కమిట్ అయ్యే వరకు కూడా. ఓకే, ఇక్కడ మీ ఎనర్జీస్ చూస్తే మీరు ఒక జెన్యూన్ పర్సన్, ఒక ఆనెస్ట్ పర్సన్. ఓకే, సో మీరు ఎవరికన్నా కమిట్ అయితే ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళతోనే ఉంటారు, వాళ్ళతోనే మ్యారేజ్, వాళ్ళతోనే హోల్ లైఫ్. అది హ్యాపీ అవ్వనివ్వండి, సాడ్నెస్ అవ్వనివ్వండి, హ్యాపీనెస్ అయినా సాడ్నెస్ అయినా మీరు యాక్సెప్ట్ చేస్తారు, అన్నీ భరిస్తారు మీరు. ఆ టైప్ పర్సన్ మీరు. ఒక క్వీన్ ఆర్ ఎంప్రెస్ అనొచ్చు, ఆర్ ఎంపరర్ అనొచ్చు మీరు. ఆ రేంజ్ ఉంటుంది మీ ఎనర్జీ. వెల్ మెచ్యూర్డ్ పర్సన్ మీరు. ఓకే, సో మీ పర్సన్ ఇవన్నీ కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నారు కూడా. హౌ టు బీ హ్యాపీ అనేది. ఈవెన్ ఇన్ డార్కర్ టైమ్స్, డార్క్ నైట్ ఆఫ్ ద సోల్, అలాంటి టైంలో కూడా హ్యాపీగా ఉంటారు మీరు. నిజంగా అదొక ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనమాట. సో అక్కడ మీ పర్సన్ అవన్నీ మిమ్మల్ని చూసి నేర్చుకుంటూ ఉంటారు. అది ఎంత కష్టమైనా కూడా మీరు
ఆ కష్టాన్ని కాసేపే ఉంచుతారు మీ లైఫ్లో. తర్వాత మళ్ళీ వాట్ నెక్స్ట్, మీ డ్యూటీస్లో మీరు బిజీ అయిపోతూ ఉంటారు. అంటే అక్కడ నేను చెప్పేదానికి అర్థం ఏంటంటే, ఈ నెగిటివ్ థింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి బికాజ్ ఆఫ్ అవర్ కర్మ. ఆ కర్మ అనేది ఎవరైనా భరించాలి. కాబట్టి అదంతా మనం ఏం చేయలేము. సో అది దానికి మనం ఆ కర్మ అనే దానికి మనం సరెండర్ అయిపోకూడదు. ఓకే, సో అది నేను చెప్పేది. ఈవెన్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్ కూడా మీరు హ్యాపీగా ఉండాలి. అండ్ ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని ధైర్యంగా సాల్వ్ చేసుకోగలగాలి. సో అది దట్ ఈజ్ వాట్ వీ కాల్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఏమైనా ప్రాబ్లం రాగానే చాలామంది కంగారు పడిపోతూ ఉంటారు, ఏడ్చేస్తూ ఉంటారు గట్టిగా. తెలిసిన వాళ్ళందరికీ చెప్పేస్తూ ఉంటారు. ఏం జరిగిందో చెప్పడం అది కామన్. ఏం జరిగిందో దానికి కొన్ని లింక్ చేసి ఇలా జరిగిపోతుందేమో, అలా జరిగిపోతుందేమో అని చెప్పేస్తూ ఉంటారు అందరికీ. సో మీరు ఒక 10 మందికి మీ ప్రాబ్లం చెప్పారనుకోండి, ఇలా జరిగింది అని మాత్రమే చెప్తారు కొంతమంది. కానీ కొంతమంది దాన్ని కొంచెం ఎక్స్ట్రా ఊహించుకొని చెప్తారు, దాని ఎఫెక్ట్ ఇలా ఉంటుందేమో అని. కానీ అదంతా కూడా మేనిఫెస్ట్ అయిపోతుంది. సో అందుకే జాగ్రత్త ఉండాలి. ఓకే, సో ఎవరి దగ్గరైనా ఏదైనా మాట్లాడేటప్పుడు మీ ప్రాబ్లమ్ని తక్కువ చేసి మాట్లాడండి. ఓకే, ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఇది కూడా మేనిఫెస్టేషన్లోకే వస్తుంది. మీరు ఏదైనా సాధించారనుకోండి, అంటే ఏదైనా హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి, కొన్ని మీ టార్గెట్స్ ఏవో ఉంటాయి, అవి రీచ్ అవుతారు మీరు. అలాంటి వాటిని మీరు కొంచెం ఎక్కువగా చెప్పుకోండి. ఎందుకంటే అలా చెప్తే మీరు ఇంకా హయ్యర్ పొజిషన్కి రీచ్ అవుతారు. మీరు నెగిటివిటీని ఇలా ఎక్స్టెండ్ చేసో చెప్పారనుకోండి, నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోద్ది మీ లైఫ్ అంతా. అది ఈజీగా, పాజిటివిటీ కంటే నెగిటివిటీ ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, దానికి ఎక్కువ పవర్ ఉంటుంది. ఓకే, బ్లాక్ ఎనర్జీ. అండ్ బ్లాక్ అంటే గుర్తొచ్చింది, బ్లాక్ కలర్ ఎక్కువ వేసుకోకండి ఎవరు కూడా. మెయిన్లీ ఎయిర్ సైన్స్, జెమినీ, లిబ్రా, ఎక్వేరియస్ డోంట్ వేర్ బ్లాక్ కలర్. ఏరీస్, లియో, సాజ్ కూడా బ్లాక్ కలర్ వేసుకుంటే అది ఎలా ఉంటుందంటే మీ లైఫ్లో ఆ ప్యాటర్న్స్ అనేవి మళ్ళీ మళ్ళీ చూస్తారు మీ లైఫ్లో. సపోజ్ మీకు ఏదో ఒకటి మీరు అనుకోని సిచ్యువేషన్ ఏదో మీరు ఫేస్ చేస్తారు, అంటే ఏదో అనుకోకుండా ఫెయిల్ అయిపోయిందో లేదా పోయిందో ఏదో జరిగింది అనుకోండి, మీకు బ్లాక్ కలర్ మీకు ఇష్టమని చాలామంది బ్లాక్ రోజు వేసుకుంటారు. అలాంటప్పుడు ఆ ప్యాటర్న్స్ రిపీట్ అవుతాయి. రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ కూడా రిపీట్ అవుతూ ఉంటాయి చాలామందికి. సో అలాంటి వాళ్ళకి ఎక్కువ చూడండి మీరు, ఆ బ్లాక్ కలర్ వాళ్ళకి ఇష్టం అని చెప్తారు. అండ్ డిలే అండ్ డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ డిలే అవుతుంటుంది టైం. అదంతా ఏంటంటే మీరు బ్లాక్ని ఇష్టపడుతున్నారంటే ఆ నెగిటివిటీని ఇష్టపడుతున్నారు అని అర్థం. ఓకే, సో బ్లాక్ కలర్ ఆస్పీషియస్ కాదు అని చెప్పేవారు మనకి ఓల్డెన్ డేస్లో చాలామంది. కానీ ఇప్పుడు ఆ బ్లాక్ అనేది ఫ్యాషన్ అయిపోయింది, బ్లాక్ కలర్. సో ఆ కలర్ సూట్ అయ్యే వాళ్ళకి అది ఓకే, బట్ సూట్ అవ్వని వాళ్ళకి అది మీరు నెగిటివిటీని పీల్చుకున్నట్టు అవుతుందన్నమాట. ఓకే, సో ఇలాంటివన్నీ కొన్ని చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి, కానీ అవి మీరు పట్టించుకోరు, కానీ అవి చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి మీ లైఫ్ పైన. ఓకే, సో కమింగ్ టు ఫైనాన్సెస్. ఫైనాన్సెస్ విషయానికి వస్తే, ఇక్కడ ఫైనాన్సెస్ అనేవి కొంతమందికి సడన్ లాటరీ ఏదో తగలబోతుంది. లాటరీ అంటే మీరు అనుకోకుండా ఒక హ్యూజ్ అమౌంట్ గెలుచుకుంటారు ఎక్కడో ఒక చోట. హ్యూజ్ అమౌంట్ అంటే అది మీరు సేవ్ చేసిన మనీ కాదు, ఎక్కడి నుంచో వస్తుంది సడన్లీ. మేబీ మీరు ఎక్కడో 1 lakh ఇన్వెస్ట్ చేశారు, వదిలేశారు, మర్చిపోయారు.
అది లాస్లోకి వెళ్ళిపోయింది, ఇంకా మనీ రాదు అనుకునే టైంకి ఆ 1 lakh 5 lakhs అయి మీ దగ్గరికి వస్తుంది. ఓకే, లేదా ఎవరికో మీరు మనీ ఇచ్చారు, అది రాదు అనుకుని ఇంకా వదిలేశారు. సో ఆ మనీ వాళ్ళు ఇంట్రెస్ట్తో కలిపి మీకు ఇచ్చేస్తారు. ఓకే, సో ఇది ఒక అబండెన్స్ ఫైనాన్సెస్కి సంబంధించిన గుడ్ న్యూస్ ఒకటి వింటారు. ఓకే, సో 1111 పోర్టల్కి సంబంధించిన క్రిస్టల్స్ ఏవైతే ఉంటాయో అవి కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోండి. బట్ ఇక్కడ సారీ చెప్తున్నాను, ఎందుకు అంటే నేను ఎవరైతే కొంచెం విలేజ్ ఏరియాస్లో ఉంటారో వాళ్ళకి టైంకి అనేది అందదు. సో కేర్ఫుల్గా మేము వాటికి ప్రేయర్స్ చేసి, ఏంజెలిక్ ప్రేయర్స్ చేసి, ఆ రోజు అంటే లేట్గా బుక్ చేసుకున్న వాళ్ళకి మేమే ప్రేయర్స్ అనేవి చేస్తాం. 1111 పోర్టల్ రోజు వేసుకునే క్రిస్టల్స్కి చేసి మళ్ళీ మీకు ఇవ్వడం అనేవి జరుగుతుంది. సో ఎవరైతే కొనుక్కోలేకపోయారో ఆ టైంకి మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. ఆ బ్రేస్లెట్ మీరు కావాలంటే బుక్ చేసుకోవచ్చు, తర్వాత అయినా వేసుకోవచ్చు అది. ఓకే, సో ఇది మంత్ స్టార్టింగ్ అంటే కొంతమందికి ఇంకా శాలరీస్ రాలేదను ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు బుక్ చేసుకోలేరు. అండ్ కొంతమంది విలేజ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి డిలే అవుతుంది, డెలివరీ అనేది డిలే అవుతుంది. సో అలాంటి వాళ్ళందరూ కూడా మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, ఎప్పుడైనా వేసుకోవచ్చు అది. ఓకే, సో ఇంకొక విషయం ఏంటి అని అంటే చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, మేడం ప్రతి మంత్ పోర్టల్స్ వస్తూ ఉంటాయా అంటే ఇప్పుడు 1111 పోర్టల్ వచ్చింది అండ్ నెక్స్ట్ డిసెంబర్లో కూడా 1212 పోర్టల్ అనేది వస్తుంది. అంటే వస్తుంది, దానికి వేరే మీనింగ్ అనేది కూడా ఉంటుంది. సో అప్పుడు నేను చెప్తాను. ఓకే, అండ్ కొంతమంది ఏం అడుగుతున్నారంటే క్యాండిల్ పెట్టుకొని నేను మేనిఫెస్టేషన్ చేయండి ఆర్ మెడిటేషన్ చేయండి అన్నాను. సో దానికి ఏమని అడుగుతున్నారంటే మెడిటేషన్ కంప్లీట్ అయ్యే లోపలనే క్యాండిల్ కరిగిపోతే ఏం చేయాలి అని అడుగుతున్నారు. సో ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ ఉంటాయి. అలాంటి డౌట్ వచ్చిన వాళ్ళు పెద్ద క్యాండిల్ పెట్టుకోండి, లేదా క్యాండిల్ లేకుండా ఆ డౌట్ ఉంటే కొంచెం పొడుగ్గా ఉన్న క్యాండిల్లో లేదా కొంచెం లావుగా ఉన్న క్యాండిల్స్ వస్తాయి, అవి ఎక్కువసేపు ఉంటాయి, అలాంటివో పెట్టుకోండి. సో అలా పెట్టుకుని చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. లేదు ఆ ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళు మీరు నేను చెప్పినట్టు చేయండి. ఒక పేపర్ పైన ఎల్లో కలర్ పేపర్ పైన రెడ్ కలర్ పెన్తో విషెస్ రాసుకుని ఆ విషెస్ మీరు పూజ మందిరంలో మీ ఇష్ట దైవం దగ్గర పెట్టుకొని 5th డే ఆ పేపర్ని కాల్ చేయండి. అలా కూడా చేసుకోవచ్చు, మీకు ఎలా వీలుగా ఉంటే, ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా చేసుకోండి, దాంట్లో ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ యూనివర్స్ని మీరు అడిగే విధానం బట్టి ఉంటుంది. ఆ విషెస్ అనేవి ప్యూర్ అండ్ జెన్యూన్గా ఉండాలి, తర్వాత మీరు రిగ్రెట్ అయ్యే విధంగా ఉండకూడదు. సో విష్ వైజ్లీ. ఓకే, సో ఫర్ సమ్ ఆఫ్ యూ ఇక్కడ మీరు ఏం చేయబోతున్నారంటే మీరు మీ పర్సన్ చేత కూడా మేనిఫెస్టేషన్ అనేది చేయిస్తారు. ఓకే, అది కూడా మంచిదే. అండ్ కొంతమంది ఏంటంటే మేనిఫెస్టేషన్ చేసినా కూడా మాకేం జరగలేదండి అంటారు. ఎందుకు జరగలేదు అంటే మేబీ ఏదో ఒక పాజిటివిటీని అడ్డపడేది జనరల్గా నెగిటివిటీ, అడ్డుకునే వాళ్ళు ఎవరు ఉండరు ఇంకా. సో అదంతా ఎక్కడో ఒక చోట నెగిటివిటీ అనేది ఉంటుంది. నేను కామెంట్స్లో చూస్తుంటాను, చాలామంది చెప్తూ ఉంటారు, పెడుతుంటారు ఏమంటే మాకు మీరు చాలా వీడియోస్లో చెప్పారు రీయూనియన్ అవుతుంది అని, కానీ మాకు అవ్వలేదు అని. అవ్వకపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఈ రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్కి, మ్యారేజ్ ఫెయిల్యూర్స్కి, ఆర్ ఈ కెరీర్ దాంట్లో కూడా సక్సెస్ రాకుండా ఉండడానికి చాలా పాయింట్స్ అయితే ఉంటాయి మన లైఫ్లో. సో అందులో ఏదో ఒకటి మీ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది అని అర్థం. ఓకే, కొంతమంది ఏం చేస్తారంటే
వాళ్ళకున్న డ్రీమ్స్ అన్నీ కూడా ఇప్పుడు సపోజ్ 23 ఇయర్స్ నుంచి 26 ఇయర్స్ కంప్లీట్ అయ్యేలోపు మీకు గవర్నమెంట్ జాబ్ యోగం అనేది ఉంది అనుకోండి. మీరు ఆ టైంలో ఆ జాబ్ కోసం ట్రై చేయలేదు, ఆ ఏజ్లో ఇంకేదో జరిగింది మీ లైఫ్లో, సో అలా మీరు జాబ్ పైన కాన్సన్ట్రేట్ చేయలేదు అనుకోండి. తర్వాత మీరు కష్టపడినా కూడా ఆ జాబ్ రాదు. ఏదో ఒక చిన్న జాబ్ రావచ్చు, కానీ మీరు అనుకున్నంత మంచి జాబ్ రాదు. సో అలానే ఉంటుంది ఇది కూడా. మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అది జరగకపోవడానికి రీజన్ ఏమై ఉంటుందంటే, నేను ఆల్రెడీ రీడింగ్లో స్టార్టింగ్లోనే చెప్పాను, కొన్ని మీ పేరులో ఉన్న వైబ్రేషన్స్, నెగిటివ్ వైబ్రేషన్స్, లేదా కొన్ని మీరు ఏదైతే ఇంట్లో ఉంటున్నారో దాంట్లో ఏదైనా వాస్తు డిఫెక్ట్ ఉన్నా మీకు సక్సెస్ అవ్వదు ఏది కూడా. అండ్ ఇంకొకటి, మీ హారోస్కోప్ అంటే మీ చార్ట్ ఏదైతే ఉంటుందో ఆ చార్ట్లో కొన్ని ఆ ప్లానెట్స్ ఉండాల్సిన చోట ఉండకపోయినా మీకు ఫెయిల్యూర్స్ అనేవి వస్తూ ఉంటాయి, డిలే అండ్ డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇలా రకరకాలుగా ఉంటాయి. సో ఆ రీజన్స్ ఏంటి అనేవి తెలుసుకుంటే దానికి సొల్యూషన్ ఏంటి అనేది కూడా చెప్పగలుగుతాం. ఓకే, ఇవన్నీ ఓన్లీ మీకు పర్సనల్ రీడింగ్లో మాత్రమే తెలుస్తుంది. ఓకే, అండ్ న్యూ బోర్న్ బేబీ నేమ్స్ అంటే ఏంటి అంటున్నారు. న్యూ బోర్న్ బేబీ నేమ్స్ అంటే అందులో డౌట్ పడాల్సిన విషయం ఏం లేదండి. చిన్నపిల్లలు, పుట్టిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి పేర్లు పెట్టడానికి చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైం అండ్ వాళ్ళకి ఇష్టమైన పేర్లు తీసుకొని వస్తూ ఉంటారు మా దగ్గరికి. సో అలా అందులో మేము మీ ఆ బేబీకి ఆ డేట్ ఆఫ్ బర్త్కి ప్రకారం సూట్ అయ్యే నేమ్ ఏదైనా ఇస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, అదే న్యూ బోర్న్ బేబీ నేమ్స్ అంటే ఆ నేమ్స్లో పాజిటివ్ నెంబర్స్, పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండేటట్టు సెట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో కావాలనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ స్టూడెంట్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఎంత చదివినా మార్క్స్ అనేవి రావు. అక్కడికి వెళ్ళేసరికి మర్చిపోతూ ఉంటారు. ఎగ్జామ్ రాసే టైంకి ఎంత చదువుకున్నా కూడా మర్చిపోతూ ఉంటారు. అదంతా ఎందుకు జరుగుతుంది అనేది చాలామంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారు. మేము చాలా ట్రైనింగ్ ఇప్పించాము మా పిల్లలకి, అయినా కూడా సక్సెస్ రాలేదు మేడం అని చెప్తూ ఉంటారు. సో దీనికోసం ఎడ్యుకేషన్ లాకెట్స్ అనేవి కూడా ఉంటాయి మా దగ్గర. సో ఎవరైనా కావాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర, డిస్క్రిప్షన్ దగ్గర ఉంటుందండి. డిస్క్రిప్షన్ బాక్స్లో చూసుకోండి, చెక్ చేసుకోండి. సో రీడింగ్ ప్రకారం మీకున్న ప్రాబ్లమ్ని బట్టి ఇక్కడ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతూ ఉంటాయి. సో అందుకే రీడింగ్ చూసే ముందు మీరు మీ పర్సన్ పేరు 3 to 7 టైమ్స్ తలుచుకొని అప్పుడు చూస్తూ ఉండండి. అండ్ అలా చేయటం వల్ల మీ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఇక్కడ కనెక్ట్ అవుతాయి మాకు. ఓకే, అండ్ రీడింగ్లో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ మీరు ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను నేను. ఇక్కడ మీ పర్సన్ సడన్లీ మీకు కమిట్మెంట్ ఇస్తారు, బట్ ఆ కమిట్మెంట్ని కూడా కొంతమందే యాక్సెప్ట్ చేస్తారు అండ్ కొంతమంది ఫ్రెండ్ జోన్లోనే మీ పర్సన్ ఉంచుతారు. అలా ఎందుకు చేస్తారు అంటే, మీరు ఇక్కడ మీ పర్సన్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, ఇంకా అబ్జర్వ్ చేస్తారు ఆఫ్టర్ కమిట్మెంట్ కూడా. ఎందుకంటే బికాజ్ ఆఫ్ లాంగ్ సెపరేషన్. ఓకే, సో కమిట్మెంట్ విషయానికి వస్తే మీ పర్సనే మీకు కమిట్ అవుతారు. కానీ ఇక్కడ మీ పర్సన్ విషయానికి వస్తే అన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాతనే, అంటే మీరు కంప్లీట్గా మీ పర్సన్కి ఇంకా రెస్పెక్ట్ ఇస్తున్నారు, టైం ఇస్తున్నారు, మీ పర్సన్ ఫీలింగ్స్ని ఇంకా అర్థం చేసుకుంటున్నారు అండ్ తనున్న ప్రజెంట్ సిచ్యువేషన్ని మీరు అర్థం చేసుకుంటున్నారు అని తెలిసిన తర్వాతనే మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తున్నారు ఇక్కడ.
ఓకే. సో యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి అని అంటే, ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ ఎ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్. సో ఓవరాల్గా చెప్తుంది ఏంటి ఇక్కడ అనంటే, ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షనే. ఇప్పటి వరకు కూడా ఇంకా అది ఆ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకే, మీరిద్దరూ స్టార్టింగ్ నుంచే చాలా ఓపెన్గా మాట్లాడుకున్నారు ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్. కానీ అదంతా ఎలా ఉంటుందంటే, మీకు ఆల్రెడీ ఒకరికొకరు తెలుసు అన్నట్టుగా మాట్లాడేసుకున్నారు మీరు స్టార్టింగ్ నుంచే. అప్పుడు ఏం జరిగింది అంటే, సోల్ రికగ్నిషన్ అనేది జరిగింది. అంటే మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ కాబట్టి పాస్ట్ లైఫ్లో కూడా మీరు యాజ్ ఏ కపుల్ ఉన్నారు. ఓకే, సో ఈ ఈ లైఫ్ టైంలో కూడా మీరు అలానే ఉండబోతున్నారు. సో మీ మధ్య ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా వాళ్ళంతటా వాళ్ళే డిస్టెన్స్లోకి వెళ్ళిపోతారు. బట్ ఇక్కడ మీ పర్సన్ విషయానికి వస్తే, మీ పర్సన్ కొంచెం టాక్సిక్ రిలేషన్లో స్టక్ అయిపోయి ఉన్నారు ఇక్కడ. అండ్ ఆ టాక్సిక్ రిలేషన్నే మీ పర్సన్ ఒక రెస్పాన్సిబిలిటీగా చూసుకుంటున్నారు. సో అది మీకు నచ్చడం లేదు. ఇంకా మీ మనసులో చాలా అగ్రెసివ్నెస్ ఇంకా ఉంది. ఆ అగ్రెసివ్ వర్డ్స్ ఇంకా యూజ్ చేయాలి మీ పర్సన్ పైన. అవి ఏదో బాణాలు వదిలినట్టు వదులుతూ ఉంటారు మీరు సిచ్యువేషనల్గా, కానీ అదంతా చేయకండి. ఎందుకంటే మీ పర్సన్ మళ్ళీ ఐసోలేషన్లోకి వెళ్ళిపోతారు మీరు అలా బిహేవ్ చేస్తే. మీరే మీ పర్సన్కి ఫస్ట్ ప్రయారిటీ అన్నమాట. సో తనకి ఎక్కడైనా హ్యాపీనెస్ ఉంది, పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంది ఎవరి దగ్గరైనా అంటే అది మీరు అండ్ తన క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే, సో మీ పర్సన్ మీ మెసేజెస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు డైలీ. మీరు డైలీ ఏ టైంలో అయితే చాట్ చేస్తున్నారో అదే టైంకి మీ పర్సన్ వెయిట్ చేస్తూ ఉంటారు ఎవ్రీడే. ఓకే, అండ్ కొన్ని జోక్స్ కూడా వేస్తూ ఉంటారు మిమ్మల్ని నవ్వించడానికి. ఓకే, అండ్ మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలి. ఇక ముందు మిమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టకూడదు, ఇప్పటికే చాలా బాధ పెట్టాను అన్న ఆలోచన కూడా ఉంటుంది మీ పర్సన్కి. ఓకే, సో అదంతా మైండ్లో పెట్టుకుని బిహేవ్ చేస్తారు ఇక ముందు. ఓకే, అండ్ ఈ పర్సన్కి మీతో కలిసి ట్రావెల్ చేయాలని ఉంది. సో అది కూడా అడుగుతారు, అవుటింగ్స్ కోసం రిక్వెస్ట్ చేస్తారు ఫస్ట్. ఓకే, అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఐ వాంట్ టు మ్యారీ యూ అనే మెసేజ్లు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇదంతా ఏంటి అని అంటే, మీ పర్సన్ కంప్లీట్గా చేంజ్ అయిపోయారు అండ్ మీకు స్లోలీ మీకు మళ్ళీ మీ వైపు బేబీ స్టెప్స్ వేస్తూ వస్తున్నారు మీ వైపు అనేది ఇక్కడ ఒక మెసేజ్ అనేది ఇస్తుంది యూనివర్స్ మీకు. బట్ యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అని అంటే, సేమ్ పాయింట్, మీరు థర్డ్ పార్టీతో కంపేర్ చేసి చూసుకోకండి. నాట్ ఓన్లీ థర్డ్ పార్టీ, మిమ్మల్ని ఎవరితోనూ కంపేర్ చేసి చూసుకోకండి. మీరు మీలానే ఉండండి అండ్ మీ పర్సన్తో చాలా ఫ్రెండ్లీగా ఉండండి. ఎందుకంటే ఇది ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇది. అండ్ ఈ రిలేషన్షిప్ ఫర్దర్గా చాలా స్మూత్గా వెళ్తుంది. మీ ఇద్దరి మధ్య ఏ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉండవు, ఏ డిస్ప్యూట్స్ కూడా రావు. అండ్ చాలామంది ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, కానీ అదంతా కూడా వాళ్ళ వల్ల అవ్వదు, సక్సెస్ అవ్వరు వాళ్ళు. ఓకే, ఎందుకంటే మీకు యాన్సిస్టర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, యూనివర్స్ మీకు ఎప్పుడు సపోర్టింగ్గా ఉంది అండ్ డివైన్ ఇంటర్వెన్షన్ కూడా కనిపిస్తుంది. ఈ పర్సన్ని మీకు మళ్ళీ గిఫ్ట్గా ఇవ్వబోతుంది యూనివర్స్. ఓకే, ఎందుకంటే మీరు మీ పర్సన్కే స్టిక్ అయి ఉన్నారు కాబట్టి ఈ పర్సన్ని మీకు ఒక గిఫ్ట్గా ఇవ్వబోతుంది యూనివర్స్. ఓకే, అండ్ మీ యాన్సిస్టర్స్ కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. మీరు ఎప్పుడైతే కొంచెం
డల్గా ఉన్నట్టో లేదా మిమ్మల్ని మీరు ఐసోలేట్ చేసుకుంటున్నట్టుగా మీ యాన్సిస్టర్స్ అబ్జర్వ్ చేస్తారో మీ వాళ్ళు కూడా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఏంటి అని అంటే మిమ్మల్ని పట్టించుకొని ఉండకపోవచ్చు వాళ్ళు మీ లైఫ్లో ఉన్నప్పుడు. సో ఇప్పుడు వాళ్ళు మీకు హెల్ప్ చేస్తున్నారు అండ్ వాళ్ళు కూడా డివైన్ని ప్రే చేస్తున్నారు. మీరిద్దరిని మళ్ళీ కలపడానికి డివైన్ని అడుగుతున్నారు యాన్సిస్టర్స్. ఓకే, సో ఇక్కడ ఇంతమంది బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీ రిలేషన్షిప్కి, కాబట్టి మీరు డౌట్ పడక్కర్లేదు ఇక మీ పర్సన్ పైన. ఓకే, ఇది ఒక జెన్యూన్ కనెక్షన్ అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఓన్లీ న్యూ పర్సన్ వస్తారు. ఇది ఓన్లీ 20-30% మాత్రమే జరుగుతుంది. అలాంటి వాళ్ళు ఈ న్యూ పర్సన్ ఎవరికైతే మీ లైఫ్లోకి రాబోతున్నారో వాళ్ళు 20-30% ఉండొచ్చు ఇక్కడ. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దామండి. రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నాను. వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ కూడా ఇవ్వండి అండ్ ఛానల్ని బూస్ట్ చేయండి. అండ్ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఏమైనా కావాలనుకుంటే నా వాట్సాప్ నంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో నెంబర్ చెప్తున్నాను, రాసుకోండి. డిస్క్రిప్షన్ బాక్స్ తెలియని వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ 9948424222. ఓకే, 9948424222. ఓకే, సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు రీడింగ్స్ ఆర్ అదర్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. సెండింగ్ లవ్ అండ్ లైట్.